వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎప్పటి వరకు అయితే ఆయన కష్టపడుతున్నాడు, తండ్రి లేని బిడ్డ ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చారు. అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చేటప్పటికి కూడా సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి పనుల్ని ఇంకొకటి దాన్ని చూపించుకోవాల్సింది. ఆయనకున్నటువంటి సోషల్ మీడియా వింగ్ అంతా ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేయాలి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మెయిన్ స్ట్రీమ్లోకి వస్తారు, ఆయన వల్ల మనకి ఇబ్బంది, ఆయన గనక వస్తే మన అధికారానికి ఇబ్బంది అవుతుంది, నా సీఎం పదవికి ఎసరబడుతుంది అని చెప్పి ఎక్కడైతే ఆలోచించుకున్నాడో కంప్లీట్గా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని జస్ట్ టచ్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఆయనకి ఒక్క సీటు కూడా లేదు. చెప్పాలంటే ఉన్న ఒక వ్యక్తిని కూడా వాళ్లే లాగేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 2 చోట్ల ఓడిపోయారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక యుద్ధమే చేశాడు అనాలి. కానీ ఆ యుద్ధంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన ఒక 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 మూకనేసుకుని, ఒక సైకో మూకనేసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఒక యుద్ధానికి వెళితే దాన్ని తట్టుకుని ఆయన దగ్గర ఎటువంటి శక్తి లేకపోయినా ఆర్థిక బలం కానీ, అంగబలం కానీ, అంటే బయటికి కనిపించడానికి చాలా మంది ఉంటారేమో కానీ జన సైనికులు వాళ్ళందరూ ఇలా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే ఇలా కొట్లాటలకి వీటికి బయటకు వచ్చేవాళ్ళు కాదు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇలా వీళ్ళు ఒక చోట పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, కొట్టడం, చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్. కానీ అవన్నీ తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మార్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రను శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. ఇంకా ఇప్పటి వరకు అంత బాగానే ఉంది. ఆ తప్పు మళ్ళీ తెలుసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మళ్ళీ ఏం చేస్తారు? అంటే ఇప్పటి వరకు బాగానే ఉంది, అసలు మనం ఎందుకని ఓడిపోయాం? అరే మనం పథకాలు ఇచ్చాం, అన్నీ చేసాం, మరి ఎందుకని ప్రజలు మనకు ఓటు వేయలేదు అంటే ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక నిజాయితీ పరుడి మీద నిందలేస్తున్నాం, ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తున్నాం, ఆ కుటుంబం మీద ఏదో ఒక రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం, మానసికంగా వాళ్ళని హింసిస్తున్నాం, శారీరకంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మీద ఏదో ఒక రకంగా దాడులు చేయాలనే ప్రయత్నం చేస్తాం, అయినా కూడా ఆయన తగ్గట్లేదు. డైరెక్ట్గా సీఎం స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కార్లతో వీటిలతో వాటిలతో పోల్చినటువంటి వ్యక్తి. అంటే ఎంతకు దిగజారిపోయారు అంటే అధికారం కోసం దేనికైనా సరే ఏదైనా సరే మాట్లాడతారు అనేది ప్రజలకు వెళ్ళిపోయింది. అందుకని నాకు తెలిసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఓడిపోవటానికి, వైఎస్ఆర్సీపీ పార్టీలో బలంగా ఉండే నాయకులందరూ ఓడిపోవటానికి ముఖ్యంగా కొంతమంది పేర్లు మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అంబటి రాంబాబు గారు కానీ, కొడాల నాని గారు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, రోజా గారు కానీ, వీళ్ళందరి పని ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని టార్గెట్ చేయాలి, కేవలం ఆయన్ని తిట్టాలి, ఆయన ఫ్యామిలీని తిట్టాలి. ఒక పక్క బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఎలాంటి దారుణమైనటువంటి భాష వాడాడో మనందరికీ తెలుసు. అంటే ఇవన్నీ ఎంత చేసినా కూడా వాళ్ళకి ఇంకా సాటిస్ఫై అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఏదో ఒకటి చేసేయాలి, ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా ఆపేయాలి, లేదా వస్తే కనుక హోటల్లోనే బంధించేయాలి, కేసులు పెట్టాలి, హింసించాలి, ఏదో ఒక రకంగా ఆయన్ని రాజకీయాల నుంచి బయటకు తోసేయాలి. అన్ని చేసినా కూడా ఆయన నిలబడ్డాడు, కొట్లాడాడు. నిజంగా చెప్పాలంటే వైసీపీని కొడితే దెబ్బకి మామూలుగా పడల. 151 నుంచి 11 స్థానాలకు పడిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా పాయ. కనీసం అసెంబ్లీకి వెళ్ళాలంటే ఓ మూలన కూర్చోవలసినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దాంట్లోకి అక్కడికి వెళ్ళి సమాధానం చెప్పలేక మళ్ళీ ఆయన ఇంట్లో నుంచి బయటికి కూడా రానటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. సరే ఇక్కడ వరకు మనం ఇప్పటికన్నా వచ్చాం, 11 స్థానాలకు వచ్చాం, ఇప్పటికీ తీరుకోపోతే ఎలాగా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా అయ్యా మీరు పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళొద్దు, ఆయన తిట్టద్దు, ఆయన వ్యక్తిగతంగా ఆయన జోలికి వెళ్తే మంచిది కాదు, ఆయన నిజాయితీగా పోరాడుతున్నటువంటి వ్యక్తి, అది ఏదో ఒక రకంగా మనకు వచ్చి తగులుద్ది, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఆలోచించుకోండి అని చెప్పి గతంలో చాలామంది, కేతిరెడ్డి వారు కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, అనేక మంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, దాంట్లో ఉన్నోళ్ళు కూడా మొత్తుకుని బయటికి అటు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే ప్రయత్నం చేసినా ఆయన ఈగో సాటిస్ఫై అవ్వట్లా. మీరు చెప్పేది ఏంటి, నేను ఇంకా అలాగే పెడతా, నేను అలాగే మాట్లాడతా, నా పేటీఎం బ్యాచ్తో నేను అలాగే చేపిస్తా అనే తరహాలోనే ఆయన ప్రయాణం సాగుతుంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇంకా అదా పాతాళానికి జస్ట్ తొక్కి వదిలేశారు అంతే. ఇంకా మొత్తానికి ఆ పాదం వేసారంటే అది కూడా పాయ అనుకుంటే అయిపోద్ది. మొత్తానికి అంటే ఇప్పుడు 11 ఉన్నాయి,
11 పోయి జీరోలోకి వెళ్ళిపోయి మైనస్లోకి వెళ్ళిపోయి ఆయన రాజకీయంగా అసలు ఎక్కడా కూడా కనిపించకుండా పోయే పరిస్థితికి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, ఆ పేటీఎం చేసే బ్యాచ్ అరాచకాలే, ఆ సైకోయిజానికే వీళ్ళ బలైపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు విని కాస్తైనా తేరుకుని ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఇస్తానున్నాయో ఇవ్వకపోతే గనక దాని మీద పోరాటాలు చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలకి, వీటికి వాటికి, ఆ ఫోటోలు మాఫింగ్ల మీద ఇంకా ఆధారపడితే ఉన్నది కూడా పోయే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను అంటే భస్మాసుర హస్తం ఉంటారు కదా, ఆ చెయ్యితో ఆయనే నొక్కుని ఆయనే మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదం అయితే ఉంది. ఆయన చేతులారా ఆయన పార్టీని నాశనం చేసుకుంటున్నాడని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. చాలా ఉదాహరణలు మనం వాళ్ళ నాయకులే చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు.